హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. బిగ్ బాస్ షో దీన్ని బాగా భయంకరమైన ఒక గొంతుతో నాగార్జున హోస్టింగ్ చేస్తూ మంచి షో నిర్వహించారు. 8 షోలు 8 సీజన్లు మనం చూస్తూ వచ్చాం. చాలా బాగా ఎంటర్టైన్ చేస్తా. చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఉంటాయి, అది జనరల్గా ఒకళ్ళని నచ్చుతాయి ఒకళ్ళని నచ్చవు, అది వేరే విషయం. చాలా చక్కగా బాగా నిర్వహించారు. కానీ ఈ 9th సీజన్ నాకైతే అసలు నచ్చల. షో బాగానే ఉంది, షో బాగానే ఉంటుంది. అంతా లోపల జరిగే విషయాలు చేసే విషయాలు జనాన్ని చూపించి అందులో మళ్ళీ 24 hours లైవ్, అది అంతా ఓకే బాగానే ఉంది. కానీ నిన్న ఆదివారం ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటూ వీళ్ళు సెలబ్రిటీస్ అంటే ఎట్లా సెలబ్రిటీస్ అవుతారో నాకైతే అర్థం కాల. ఆన్లైన్లో పచ్చళ్ళు అమ్ముకునేవాళ్ళు తక్కువని కాదు, ఈ ఆన్లైన్లో పచ్చళ్ళు అమ్ముకుంటా జనరల్ పీపుల్స్ని ఫోన్లో ఎంత ఏంటి అని మాట్లాడే వాళ్ళని అతి భయంకరంగా తిట్టి చేసి వీళ్ళు ఒక యూట్యూబ్ సోషల్ మీడియాలో హల్చల్ అయిపోయిన వ్యక్తులు వీళ్ళు. ఏది బ్యాడ్గా, ఏదో మంచిగా కాదు. వాళ్ళని తీసుకొచ్చాడు. తర్వాత దివ్యల మాధురి, ఈమె పొలిటీషియన్, రాజకీయ నాయకురాలని ఇట్లాంటి షోల్లో ఎట్లా పెడతారండి నాకు అర్థం కాదు. ఏ సీజన్స్లోనూ లేదు. ఫస్ట్ టైం ఇదే సీజన్లో రాజకీయ నాయకురాలని ఎంటర్ చేయటం. అందులో వీళ్ళు అసలు వరెస్ట్గా అండి. అసలు బయట వీళ్ళ గురించి మాటలు, వీళ్ళ పనులు, వీళ్ళ చేతలు అన్నీ వరెస్ట్ కదా. బయట ఇట్లా వీళ్ళ ఏంటి అనేది తెలుసుకోరా? ఊరినే ఆ క్లిప్ ఒకటి వేసేసి మంచిగా ఎడిట్ చేసేసి దాన్ని ప్రొజెక్ట్ చేసేసి ఏదో చూపించి జనానికి వీళ్ళ గురించి తెలుసు కదా. ఇట్లాంటి వాళ్ళని మీరు హౌస్లోకి తీసుకొచ్చి సభ్య సమాజానికి ఏం చెప్దామని, ఏం చూపిద్దామని ఇవాళ నుంచి ఉంటుంది. దీంట్లో మామూలుగా ఉండదు. ఎంత వరస్ట్ పీపుల్స్ని తీసుకొస్తున్నారంటే, అంటే వీళ్ళకంటే మంచి వాళ్ళు దొరకలేదు. ఇంకా ఎన్ని ఘోరాలండి బయట వీళ్ళ గురించి. అంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి తీసుకొచ్చారా ఏంటి? మీది తినాలి మాది తినాలి అన్నట్టుగా. అట్లా ఏం కాదుగా. మరి ఎందుకు ఆమెను తీసుకొచ్చారు? ఆమె గురించి బయట విషయాలు ఎన్నో, అసలు మామూలుగా రోజు ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లు ఇది తెరిస్తే చాలు వీళ్ళ తలకాయ నొప్పే. వీళ్ళ ఇంట్రడక్షన్ కూడా ఎంత చక్కగా చూపిస్తున్నారు. దువాడ శ్రీనివాస్ మాట్లాడింది, ఈమె మాట్లాడింది, ఎవరి అట్లా ప్రొజెక్ట్ చేసి చూపించలే. మరి ఎందుకు ప్రత్యేకంగా వీళ్ళయ్యే అంత ఇదిగా చూపించడం అవసరం ఏంటి? కతిమా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ గురించి మాట్లాడించచ్చుగా, వాళ్ళ విషయాలు చెప్పొచ్చుగా. మరి అతని చేత, దువాడ శ్రీనివాసరావు చేత మాట్లాడించిన వీడియోస్ పెడతాం. ఈమె గురించి స్టేజీ మీద చాలాసేపు మాట్లాడటం, చాలాసేపు వీడియో, ఈమె గురించి ఇంట్రడక్షన్ వీడియో చాలాసేపు చూపించడం, ఆయన మాట్లాడటం, వీళ్ళ ఫ్యామిలీ గురించి. ఎందుకు ఒక సినిమా తీసి మీరే వదలండి. వీళ్ళ గురించి అంత ఇదిగా ఉంటే ఎందుకు జనానికి చూపించడం? ఎందుకు ఈ రోతంతా జనానికి తెలిసిందే. మీరేదో వాళ్ళ ప్రత్యేకంగా బిగ్ బాస్ షోలోకి తీసుకొస్తా ఆమె గురించి ఏదో ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి చూపించడం, అవన్నీ ఎవరు వినే రోజులు లేవు. వీళ్ళ గురించి కొన్ని సంవత్సరాల నుంచి వింటా అలసిపోయారు జనం. చీ అనిపించి ఊసి వదిలేశారు. మరి మీరు దీన్ని షోలోకి తీసుకొచ్చి మరి ఏం చేద్దామని? కత్మా వాళ్ళందరూ కూడా నాశనమే ఏమో దెబ్బకి. అందుకని షోలోకి తీసుకొచ్చేటప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్న వాళ్ళని బయట తెలుస్తుంది కదా. మీరు మొత్తం చూసుకోవాలిగా. ఎట్లాంటి వాళ్ళని ఇన్ని రోజులు మనం లోపల పెట్టాలి, చేయాలి అనే దాని గురించి మీరు తీసుకొచ్చినప్పుడు ఎంత జాగ్రత్త తీసుకురావాలి. అదేమీ లేకుండా ఎవరు దొరికితే వాళ్ళు, మరి మీరు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లా. షోలోకి రావడానికి వాళ్ళే డబ్బులు ఇచ్చి వస్తున్నారేమో అని నాకు వీళ్ళని చూస్తే తెలుస్తుంది నాకు. అంటే వీళ్ళ గురించి ఏదో చెప్పుకుందాం, తెలుసుకుందాం, తెలియజేద్దాం అన్నట్టుగా మీరేదో తీసుకొస్తున్నట్టు ఉంది. జానీ మాస్టర్ మీద కేసు పెట్టినామా, ఆమె ఎంత రోత అయిపోయిందండి. ఎంత ఇన్ని జరుగుతున్నా కూడా మీరు ఇట్లాంటి వాళ్ళని ఎట్లా తీసుకొస్తారు షోలోకి? ఆమెను ఫస్ట్ వీకే పంపించేశారు. అసలు అట్లాంటి వాళ్ళని తీసుకురాబాకండి. ఎందుకంటే చిన్నల నుంచి పెద్దల దాకా ఈ షో చూస్తుంటారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, చూస్తుంటారు. మరి అట్లాంటిది ఇట్లాంటి వాళ్ళని తీసుకురాగానే ఈ షో ఎంటర్టైన్మెంట్ షో లాగా, రియాలిటీ షో లాగా పోయి వేరే షో కింద వస్తుంది. అది మీకు ఇష్టమేనా? అంటే చూస్తున్నారు కదా,
చూస్తారు కదా అని చెప్పి హెచ్చి పిచ్చి వాళ్ళందరినీ తీసుకొస్తే ఇది కూడా రాజకీయం లాగా అయిపోతుంది, ఒక షో లాగా, ఒక రియాలిటీ షో లాగా అవ్వదు. చూడండి ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది ఇట్లాంటి షోలు, ఎన్ని భాషల్లో జరుగుతుంది. ఎక్కడైనా రాజకీయ నాయకుల్ని ఎంటర్ చేశారా? క్యారెక్టర్ లెస్ వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని ఎవరినన్నా ఎంటర్ చేశారా? నలుగురు కలిసి నడుచుకుంటా వెళ్తుంటే ఆ నలుగురిలో 3 దొంగలు ఉన్నారనుకోండి, ఆ 4వ వాడిని కూడా దొంగే అంటారు, మంచోడైనా కూడా. అట్లానే ఇట్లాంటి షోల్లోకి రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి, రాజకీయ అనుభవం లేదనుకోండి, రాజకీయంలో తిరిగే మనిషే కదా, రాజకీయ నాయకులను తీసుకొచ్చి ఇట్లా అక్రమ సంబంధాలు ఉన్నవాళ్ళని, ఈ స్టేజీల మీద డ్యాన్సులు ప్రోగ్రాంలు వేసేవాళ్ళని, ఈ వరెస్ట్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఈ 4 ఏళ్లుగా జనాలు చూసి విసిగెత్తిపోయారు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఈ షోలో పెట్టి ఏం చేద్దామని? ఇదైతే నాకు ఏమాత్రం కూడా నచ్చల. చూద్దాం ఇది రాను ఇంకా ఏ పరిస్థితిలోకి వెళ్తుందో. తర్వాత 10వ సీజన్కి బిగ్ బాస్ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి అయిపోయే పరిస్థితికి వెళ్ళిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా వేచి చూడటమే మన పని. మనం ఏం చేద్దాం, లోపలికి వెళ్ళాలని బయటికి లాక్కు రాలేముగా. అందుకని రాను ఇంకేం జరుగుతాయి, ఎన్ని సంఘటనలు జరుగుతాయి, ఎన్ని చూడాల్సి వస్తుందో చూద్దాం. ఇప్పటికే చూసేసాం చాలా, ఇంకా ఇంతకంటే దారుణమైన ఇంకేం జరుగుతాయో చూద్దాం. ఇప్పుడు ఉన్నవాళ్ళు కరెక్ట్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ కొంతమందిని పిలిచారు, 6గురిని. వాటిలో ఆ 2 అరెస్ట్, కతిమా వాళ్ళ సంగతి మనకు తెలియని వాళ్ళ గురించి మనకు తెలియజేయటం వేరే. అసలు బయట వరస్ట్గా ప్రొజెక్ట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెడటమే దరిద్రమైన పని. ఇది చూద్దాం ఇంకా ఎట్లా ఉంటుందో ఏంటో. ఈరోజు సోమవారం నుంచి ఇంకా ఈ షో ఎట్లా టర్న్ అవ్వబోతుందో, రణరంగం అయిద్దో ఇంకేమైనా రంగం అయిద్దో చూద్దాం. వెయిట్ అండ్ సీ.